నల్గొండ వెళ్తాం. నల్గొండలో మా ప్రతినిధి మనకి సిద్ధంగా ఉన్నారు. రేపు నల్గొండలో జరగబోతున్నటువంటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల దీక్ష బహిరంగ సభ జరగబోతోంది. దీనికి సీనియర్లు డుమ్మా కొట్టే ఛాన్స్ ఉందని కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి రేపు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలోనే సీనియర్లు రావట్లేదన్నటువంటి ఒక వార్త అయితే వస్తుంది. అంతర్గత కుమ్ములాట నేపథ్యంలోనే రావట్లేదా, లేకపోతే పూర్తి అప్డేట్స్ ఏంటో కూడా దానికి సంబంధించి మా కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో జరగనుంది. ఏదైతే నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పేపర్ లీకేజీ తదితర అంశాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏటా 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పటికీ 8 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఒక నిరుద్యోగ దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే రేపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండకు రానున్నారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో యొక్క సమావేశం జరగనుంది. అయితే యూనివర్సిటీ అధికారులు యొక్క సమావేశానికి అనుమతి ఇవ్వకపోవడంతో యూనివర్సిటీ విద్యార్థులంతా యూనివర్సిటీ రోడ్డు ముందరకు తీసుకొచ్చి అక్కడ వారితోటి కొద్దిసేపు రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అట్నుంచి ఆయన భారీ ర్యాలీతో మరిగూడ బైపాస్ మీదుగా నల్గొండ కేంద్రానికి చేరుకొని పెద్దగడారం సెంటర్లో నిర్వహించనున్నటువంటి నిరసనలో ఆయన ప్రసంగించున్నారు. అయితే ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి నల్గొండ ఎంపీ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బోను ఎంపీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా గైర్హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే వీరి ముగ్గురి మధ్య పొరపచ్చాలు ఉండడము, గతంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలకు వీరు నల్గొండ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంకు వారు సహకరించకపోవడంతో ఈ నెల 21న జరగాల్సినటువంటి నిరసన దీక్ష రేపటికి వాయిదా పడింది. అయినప్పటికీ కూడా వారిద్దరు కూడా ఈ యొక్క నిరసన దీక్షలో పాల్గొనలేకపోయే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే నేను కాశ్మీర్లో పర్యటనలో ఉన్నానని కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలపగా ఎంపీ కుమారెడ్డి కర్ణాటకలో జరుగుతున్న ఎలక్షన్లలో అటు వెళ్ళాడని తెలుస్తున్నది. మొత్తానికి ఈ యొక్క ఇద్దరు నాయకులతో పాటు మాజీ మంత్రి సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి దామోదర్ రెడ్డి హాజరవుతారా, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి మరి యొక్క నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొంటారనేది చివరికి వరకు కూడా సందేహంగా ఉంది. అయితే ఇదంతా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే తన అనుచరులైనటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డితో పాటు మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి చెల్లమల కృష్ణారెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బాక నరసింహారెడ్డితో పాటు నగరకేల్ నియోజకవర్గానికి చెందిన చెరుకు సుధాకర్, అదేవిధంగా కొండేటి మల్లేను, వీళ్ళందరితో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్, వీరందరూ కూడా రేతడి బాధ్యతలు అప్పచెప్పారు. వీరందరూ కూడా సమన్వయం చేసుకుని రేపు జరుగుతున్న నిరసన దీక్షకు దాదాపు 10,000 మందితో సభ నిర్వహించాలని ఇప్పటికే వారికి దిశానిర్దేశం చేశారు. ఎంపీలుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకరెడ్డి సమావేశాన్ని నిరసన దీక్ష కార్యక్రమంలో పాల్గొనకపోయినా వారు లేని లోటును తీర్చాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా బాధ్యతలు ఒప్పచెప్పి రేపు భారీ ఎత్తున యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. రేపు సాయంత్రం అధికారికంగా 4 గంటలకు ఈ యొక్క కార్యక్రమం మొదలయ్యి రాత్రి 8 గంటలకు ముగుస్తుంది. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుంచి అక్కడ విద్యార్థులతోటి సమావేశమే వారితో అందరితో తర్వాత ఆయన నేరుగా భారీ బైక్ ర్యాలీతో నల్గొండ జిల్లా కేంద్రంలోని పెద్దగడారం సెంటర్ లో ప్రసంగించున్నారు. మొత్తానికి ఈ యొక్క నల్గొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న నిరసన దీక్ష విజయవంతానికి అయితే కాంగ్రెస్ శ్రేణులను కిరణ్ ప్రధానంగా చూసుకుంటే నిరుద్యోగులకు అండగా నిలబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే అండ లేకుండా పోతుంది. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమిష్టి కృషి లోపం అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన ప్రభుత్వంపై పోరాటం చేస్తూ వారికి నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహిస్తున్నటువంటి ఒక సభకు సంబంధించినటువంటి ఐక్యత లోపం మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే బలమైనటువంటి వీఆర్ఎస్ని ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా బలమైన నాయకులు అడుండి ప్రతిఘటిస్తే నిరుద్యోగుల తరపున మాట్లాడవలసిన మాటలు లేకపోతే డిమాండ్ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోతుంది. ఎందుకంటే నల్గొండకు సంబంధించినటువంటి ఎంపీలు అందుబాటులో లేకపోవడం, అంటే పూర్తి స్థాయిలో ముందస్తు సరైనటువంటి షెడ్యూల్ ఖరారు చేసి వారికి డేట్స్ ఇవ్వకపోవడం, లేకపోతే కావాలనే రావట్లేదు అన్నటువంటి ఒక వార్తకు. ఎందుకంటే ముందు నుంచి మనం చూస్తున్నాం కాంగ్రెస్లో ముందు నుంచి కూడా ఈ అంతర్గత కుమ్ములాటలో భాగంగానే ఎక్కడ కూడా సఖ్యత అనేది మనకు క్లియర్గా కనిపించట్లేదు, లోపిస్తున్నట్టుగానే కనిపిస్తుంది. మనం ఆ దిశగానే అనుకోవచ్చు అంటారు ఇది కూడా. అయితే ఇప్పటికే ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా
ఎన్నికైన నాటి నుంచి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. వీరు రేవంత్ రెడ్డి తోటి ఎప్పుడు కూడా సఖ్యతను పాటించకుండా దూరంగానే పాటిస్తున్నారు. పార్టీ చేసినటువంటి నల్గొండ జిల్లా కేంద్రంగా ఏ కార్యక్రమం నిర్వహించినా రేవంత్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసి నల్గొండ జిల్లా కేంద్రంలోకి పాదయాత్ర మొదలు పెట్టాలన్నా వీరిద్దరు కూడా సహకరించకపోవడంతో ఆయన నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పాదయాత్రను క్యాన్సిల్ చేసుకొని వరంగల్ మీదుగా అటు ఖమ్మం వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇటు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన కాంచి కూడా ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి తెలంగాణ విమర్శించడం జరిగింది. అదే విధంగా అసంతృప్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అసంతృప్తులందరికీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహిస్తున్నారని అయితే రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డిని రానియకుండా చేయాలని గతంలో పలుమార్లు అడ్డుకొని చివరి నిమిషంలో వాయిదాలు వేసినప్పటికీ కూడా ఈ నెల 21న కూడా ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఇద్దరు నేతలు కూడా మాకు చెప్పలేదు, కార్యక్రమం వివరాలు తెలియజేయలేదని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్ ఠాకరేకు చెప్పడంతో ఈ నెల 21న జరిగిన నిరసన దీక్షను రేపటికి వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇద్దరు నేతలు రాకపోవడంతో జిల్లా కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నాయకులంతా కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఒకవైపు పార్టీ ఇప్పటికే 10 సంవత్సరాలుగా అధికారంలో లేక కార్యకర్తలు డీలా వ్యవస్థలో ఉండి గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలోకి పోవడంతో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో అచ్ఛిన్నత నెలకొంది. దీంతో ముందుండి నడపాల్సిన నాయకులు మరో 6 నెలల్లో ఎలక్షన్ ఉన్న నేపథ్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన సీనియర్ నాయకులు ఈ విధంగా చేయడం పట్ల అయితే ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు ఇటు రాష్ట్ర నాయకత్వం కూడా ఒకంత వీరిపైన ఆగ్రహం ఉన్నప్పటికీ కూడా వారు ఇంతవరకు ఇద్దరిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరోమారు నల్గొండ జిల్లా కేంద్రానికి రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో మరి ఇద్దరు కూడా రాకపోవడము ఈ యొక్క నిరసన దీక్ష ప్రభావం ఏ విధంగా పడుతుందనే దానిపై అనుమానాలు ఉండటంతో ముందుగా